నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అట్టహాసంగా జరిగింది. మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా ఈ రోజు తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని అన్నారు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి కేసీఆర్ చేశారని, కేసీఆర్ అద్భుత పాలనతోనే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని అన్నారు. ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచామని, 5 ఏళ్లలో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరి సీట్లలో వాళ్ళని కూర్చోవలసిందిగా కోరుతాను. మీ పాలన తెచ్చుడంటే ఏంది నాయన? మా అక్క చెల్లెలు మళ్ళీ బిందెలు పట్టుకొని మిర్యాలగూడల రోడ్ల మీదకి రావాలనా? మా అక్క చెల్లెలకు మంచినీళ్లు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా? బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా? మా రైతులకు మళ్ళా మున్పటి లెక్క మీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినట్టు 7 గంటల కరెంట్ ఇస్తారా? పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయే పంటలు. మీ పాలన అంటే అది తీసుకొస్తారా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు. ఏంటిది మీ పాలన? మీ పాలనలో పోలీస్ స్టేషన్ల ముందు ఎరువు బస్తాలు పెట్టి ఒక్కొక్క బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని ఎరువు బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడ్డ పాలన తీసుకొస్తారా? ఎరువు బస్తాల కోసం వచ్చిన రైతుల మీద లాఠీ చార్జీలు చేసిన రోజులు మర్చిపోతున్నామా? మీ పాలన అంటే ఏంది? మీ పాలన అంటే కరెంటు కష్టాలు, ఎరువు బస్తాల కోసం కష్టాలు, నీళ్లు లేక రైతులకు కష్టాలు, మంచి నీళ్లు లేక అక్కా చెల్లెళ్ళకి కష్టాలు. మీ పాలన అంటే ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. అంటే 2000 పింఛన్ తీసేసి మళ్ళీ 200 రూపాయలు గిట్ట తెస్తారా? మీ పాలన అంటే మీరు 200 ఇస్తే ఇలా కేసీఆర్ 10 అంతలు పెంచి 2000 చేసిండు. మా పాలన తెస్తామంటే 200 గిట్ట చేస్తారా? మా రైతులకు రైతు బంధు, రైతు బీమాను మా రైతుల గిట్ట దూరం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది మీ పాలన అంటే? ఇలా మీ పాలన బాగలేదు కనుకనే ఇలా కేసీఆర్ గారిని అద్భుతంగా 2 సార్లు తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు. మూడోసారి కూడా ముమ్మాటికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ పాలన తెచ్చుడంటే ఏంది నాయన? మా అక్క చెల్లెలు మళ్ళీ బిందెలు పట్టుకొని మిర్యాలగూడల రోడ్ల మీదకి రావాలనా? మా అక్క చెల్లెలకు మంచినీళ్లు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా? బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా? మా రైతులకు మళ్ళా మున్పటి